వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. పిఠాపురంలో ఏలేరు వరద తాకిడి కొనసాగుతోంది. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద NH 216 రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ నుంచి కత్తిపూడి, వైజాగ్ వెళ్లే వాహనాలను సామర్లకోట మీదుగా పోలీసులు మళ్లిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. రేపు కూడా పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. పిఠాపురంలో ఏలేరు వరద తాకిడి కొనసాగుతోంది. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద NH 216 రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ నుంచి కత్తిపూడి, వైజాగ్ వెళ్లే వాహనాలను సామర్లకోట మీదుగా పోలీసులు మళ్లిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. రేపు కూడా పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఏలేరు వరద బీభత్సం కొనసాగుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద అంటే 216 జాతీయ రహదారిపై ఏదైతే ఈ వరద ప్రవాహం మరింత ఎక్కువగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా మరింతగా ఉధృతంగా పెరిగి జాతీయ రహదారి పై నుంచి నీరు ప్రవహించింది. రాత్రి 7 గంటల వరకు కూడా వాహనాలు అదే ప్రమాదకరంగా ప్రయాణించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు ఆ మార్గంలో అంటే ఈ జాతీయ రహదారిపై అంటే కత్తిపూడి, వైజాగ్ వెళ్లే వాహనాలను సామర్లకోట మీదుగా మళ్లించడం జరిగింది. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. ఏదైతే చూస్తే కనుక ఏలేరు పరివాహక ప్రాంతంలోని ముంపు బారిన పడిన గ్రామాలు, అదేవిధంగా కాలనీలంతా కూడా అతలాకుతమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. అదేవిధంగా మరికొన్ని చోట్ల కాలనీలు అయితే నీటి ముంపులో చిక్కున్నాయి. ఇవాళ రాత్రి సమయంలో కూడా వరద నీరు ఇంకా కాలనీలోకి ముంచెత్తుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బాగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను అయితే దాదాపు 5,000 మందిని పునరావాస కేంద్రాలకి తరలించినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఇక్కడ ఇళ్ల వద్ద ఉండిపోయిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వారికి అధికారులు అయితే కొంత ఆహారం, అదేవిధంగా మంచినీళ్లు కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా ఈ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. నిన్న ఏలేరు వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించి వెళ్లడం జరిగింది. ఇవాళ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కూడా ఈ సహాయక చర్యలను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గం ఏలేరులో చివరిగా ఉంటుంది. ఈ వరద తాకిడి మరింత ఎక్కువగా ఉంది. అదేవిధంగా చూస్తే కనుక పిఠాపురం మండలం రాకుర్తి వద్ద ఇవాళ మధ్యాహ్నం పశువుల కోసం వెళ్లిన 9 మంది యువకుల్లో 6 వరదలో చిక్కుకున్నారు. అయితే వారిని తీసుకొచ్చేందుకు NDRF, SDRF బృందాలు కూడా సిద్ధమయ్యాయి. అయితే 6 యువకులే ఈదుకుంటూ క్షేమంగా అవతల ఒడ్డుకు చేరుకోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే కనుక ఇక్కడ కొన్ని చోట్ల పొలాలు ఏలేరు మొత్తం ఏకమై ప్రవహిస్తుంది. ఇప్పటికే చూస్తే కనుక దాదాపు 5,000 హెక్టార్ల పైగా పంటలు కూడా నీటి మునిగిన జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి కూడా సీఎం చంద్రబాబు ఈ ఏలేరు వరద ప్రాంతాలు కూడా పర్యటించబోతున్నారు. రేపు మధ్యాహ్నం సామర్లకోటకు చేరుకుని అక్కడ ఏదైతే రాజుపాలెం వద్ద అంటే కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏర్పడిన గండి ప్రాంతాన్ని కూడా సీఎం చంద్రబాబు ఏదైతే పరిశీలిస్తారు. ఆయన పర్యటన కూడా కొద్దిసేపటి క్రితమే ఖరారైంది. మొత్తమే చూస్తే కనుక ఏలేరు ఇప్పుడు చూస్తే కనుక నిన్న నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా 27,000 క్యూసెక్ల పైగా వరద ప్రవాహం దిగువకు విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడే అంటే ఏలూరు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు తగ్గుతున్న నేపథ్యంలో ఈ వరద ప్రవాహాన్ని 19,000 కూడా తగ్గించడం జరిగింది. దీంతో కొంత పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇటు పొలాల్లో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, రోడ్లపైకి చేరిన వరద నీరు ఇంకా మరికొద్ది రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం అయితే ఉంది.
ఎప్పటి వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ జాతీయ రహదారిపై భారీ ఎత్తున ఈ వరద ప్రవాహం ఉందో అక్కడ మాత్రం ఇది వాహనాలు వెళ్లకుండా మాత్రం, ఎందుకంటే ప్రధాన జాతీయ రహదారి కత్తిపూడి నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలన్నీ కూడా ఇటే వెళ్తాయి. 16 నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం అవుతాయి. ఆ వాహనాలన్నింటినీ కూడా ప్రస్తుతం సామర్లకోట మీదుగా మళ్లించడం జరిగింది. అదేవిధంగా ఈ ముంపు ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? వరద ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఈ 19,000 క్యూసెక్లకు ఈ ఏలేరు వరద ప్రవాహం తగ్గింది. 27,000 వరకు క్యూసెక్ల వరకు వెళ్లిన ప్రవాహం ఇవాళ సాయంత్రం నుంచి క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 19,000 కూడా తగ్గింది. అయితే ఇది మరి అయితే తగ్గినప్పటికీ కూడా వరద ఉధృతి మాత్రం ఇంకా తాకిడైతే అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గ్రామాల్లోకి ఇటు కిర్లంపూడి మండలం కావచ్చు, అదేవిధంగా ఇటు పెద్దాపురం నియోజకవర్గంలోని, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాల్లోకి మొత్తం 150 పైగా గ్రామాలు ఈ ఏలేరు వరద కారణంగా ప్రభావితమైన పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా ముప్పు బారిన పడ్డాయి. ముఖ్యంగా చూస్తే కనుక పిఠాపురం సమీపంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇటీవల తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలం కూడా ఈ వరద ముంపులో చిక్కుకోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఏదైతే వేలాది ఎకరాల్లో పొలాలు, దాదాపు ఎకరానికి ఇప్పటికే చూస్తే కనుక 20 నుంచి 30,000 పైగా పెట్టుబడి పెట్టిన వరి పొలాలు కావచ్చు, లేదంటే ఇటు పత్తి వంటి పంటలు కూడా నీటిములగడం జరిగింది. పశువులు, అదేవిధంగా ఇతర ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ముంపులో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు 5,000 మందిని కూడా పునరావాస శిబిరాలకు తరలించినట్టుగా చెప్తున్నారు. అయితే 10 లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి మాత్రం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మిగిలిన వారికి మాత్రం అధికారులు ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు వరద నీరు ఇంకా క్రమంగా లోతట్టు కాలనీలోకి ఇంకా క్రమక్రమంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో వరద నీరు ఎప్పుడు తగ్గుతుందో అని చెప్పి కూడా ఇక్కడ ముంపు బాధితులు అయితే భయాందోళన చేస్తున్నారు. మొత్తం మీద ఏలేరు వరదలు మొత్తం ప్రతి ఒక్కరిని కూడా దాదాపు 150 గ్రామాల ప్రజలను భయాందోళన గురి చేశాయి. అది సాయంత్రం నుంచి కొంచెం ప్రవాహం తగ్గడం అనేది కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ వరద ప్రవాహం మాత్రం ఇంకొక 2 రోజులు ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. పిఠాపురంలో ఏలేరు వరద తాకిడి కొనసాగుతోంది. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద NH 216 రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ నుంచి కత్తిపూడి, వైజాగ్ వెళ్లే వాహనాలను సామర్లకోట మీదుగా పోలీసులు మళ్లిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. రేపు కూడా పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రకాశం బ్యారేజీలో బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేరస్తుల్ని ప్రజల ముందు నిలబెడతామని స్పష్టం చేశారు సీఎం. బోట్లకు వైసీపీ రంగులు ఎందుకున్నాయని ప్రశ్నించారు. నేర సామ్రాజ్య విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు పర్యటించారు చంద్రబాబు. బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకు కాలినడకన వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి సీఎంకు అధికారులు వివరించారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగిస్తా. ఒకవేళ మీరు ముసుగేసుకొని వచ్చినా నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. కనీసం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టి క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీకు తెలియదు అనుకున్నా తప్పు తప్పే. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే
శిక్ష తీసుకోవాల్సిందే. అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని. ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను, ఎంత ధైర్యం ఉండాలండి. సమర్థిస్తారా మీరు దీన్ని? 3 బోట్లు వదిలిపెడతారా? 30 టన్నుల బోట్లు కట్టేయరా మీరు? లంగర్ లేదా మీకు? ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు? ఎవడు చెప్పాడా నీకు ఇది? మీరు మనుషులా? మీరు కృష్ణా నదిది, కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది, పైన 30 టన్నుల బోట్ని, మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలిపెడతారా? రంగులేసుకొని వస్తారా మీరు? అంటే రంగులేసుకొని వస్తే, రాజకీయ ముసుగేసుకొని వస్తే మేము భయపడిపోవాలనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఏమనుకుంటున్నారు మీరు? ఏదో కావాలని చేస్తున్నారంట. అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుండాలా? మీరు ఈ మారిగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,09,248 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,50,257 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో కూడా 2,50,257 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 310.5 టీఎంసీలుగా ఉంది. ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి గంట గంటకు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర నీటి మట్టం పెరిగింది. దీంతో రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం రామన్నగూడెం నీటి మట్టం 15.8 మీటర్లు కాగా ఇది 15.83 మీటర్లు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. మరోవైపు ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఉమర్ఖాన్ గూడలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నెలకొల్పిన వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. ఇక్కడి గణపతి చేతిలోని లడ్డూకు తాళం వేసి బంధించారు నిర్వాహకులు. కోతుల బెడద, దొంగల నుంచి రక్షించుకోవడానికి లడ్డూకు లాక్ చేసినట్లు చెబుతున్నారు కాలనీవాసులు. ప్రతి ఒక్కరూ ఇలా లడ్డూను రక్షించుకోవాలని వారు పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లుగా కాలనీలో ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. లడ్డూ వేలంపాటలో దాదాపు 1000 మంది వరకు పాల్గొంటారని చెబుతున్నారు. పీఏసీ చైర్మన్ నియామకంపై బీఆర్ఎస్ నేతల కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధరబాబు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే గాంధీనే పీఆర్ఎస్ చైర్మన్ గా నియమించామని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తాను స్పందించడం కరెక్ట్ కాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సీఎంను కలిశారని చెప్పారు. వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడిని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము నాకు చెప్పింది ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్ కో
పిఎస్సి చైర్మన్ గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేం? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమంగా లేకుండా మమ్మల్ని అంటే ఎవరు తప్పించి ఎవరు మెచ్చించి ఉండదు. అక్కడ సంఖ్యాబలం పరంగా ముగ్గురికే వస్తుందని రూల్ బుక్ లో ఉంది. ఈరోజు వారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే కదా, నేను కాదు కదా అన్నది, వారు కదా, మా ముఖ్యమంత్రి గారు కాదు, ఇంకోటి మా పిసిసి అధ్యక్షుల వారు అనలే. స్వదేశీ కమిటీ చైర్మన్ గా నియామకులైన శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేను శాసనసభ్యుడు అంటే కాదు కాదని అవునవునని ఏమైనా కోర్టు అనే అంశము మేము జ్యుడిషియరీని రెస్పెక్ట్ చేస్తాం. కోర్టుకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈరోజు చట్టం ప్రకారం ఏం అడుగులు వేయాలో ఆ అడుగులు వేయటం జరుగుతుంది. పార్టీ పరంగా కాదు, ఈరోజు వాళ్ళకి జరుగుతా ఉన్న అంశం విషయంలో స్పీకర్ గారి ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన ఒక సెక్రటరీస్ పరంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి 51 పేజీలకు సంబంధించిన మొత్తం ఆ జడ్జిమెంట్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో మేము కూడా చదవలేదు. చదివిన తర్వాత దానిపైన స్పందిస్తాం. ఇప్పటికైనా వారందరూ కూడా నోరు అదుపు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థల పైన మాట్లాడుతారు, ఇది సరికాదు, దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. వారికి ఏదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటే వారి పార్టీలో మాకేం సంబంధం అండి? ఈరోజు పిఎస్సి కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పిండ్రు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము నాకు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్ కో పిఎస్సి చైర్మన్ గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేం? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమంగా లేకుండా మమ్మల్ని అంటే ఎవరు తప్పించి? విశాఖ గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొండ చర్యలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు హోంమంత్రి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళు ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి. కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్లి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇవ్వాలి. ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో ఉన్న నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు. మాజీ సీఎం జగన్ పై సంచలన కామెంట్ చేశారు మాజీ మంత్రి నెట్టెం రఘురాం. ప్రకాశం బ్యారేజీని నాశనం చేసి విజయవాడను ముంచేయాలని జగన్ కుట్ర పన్నాడని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఇనుప బోట్లను ఉపయోగించుకొని బ్యారేజీని నాశనం చేయాలని చూశారని ఫైర్ అయ్యారు. ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం అనుచరులు, బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులకు చెందినవంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వరద ధాటికి ఈ బోట్లు ఢీకొని ప్రకాశం బ్యారేజీ దెబ్బతిని 100 గ్రామాలు మునిగితే ఇది ప్రభుత్వం వైఫల్యమంటూ ప్రచారం చేసుకోవచ్చనే దుర్మార్గపు క్రీడకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ మీద
ఇనుప బోట్లతోటి ఆ వరద కారణంగా దాన్ని పురస్కరించుకొని ప్రకాశం బ్యారేజ్నే నాశనం చేయాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడకి పాల్పడ్డారు అని అంటే వాళ్ళ దుర్మార్గ ప్రవృత్తి ఏ పార్టీది అనేది మనకి కనపడతా ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు తలశీల రఘురామ అనుచరులు, అలాగనే నందిగం సురేష్ ఎంపీ, బాపట్ల ఎంపీ అనుచరులు, వాళ్ళది ఈ బోట్లు వాళ్ళ సొంతాయి. వాళ్ళు ఆ రోజున కూడా దాన్ని అక్రమంగా ఇసుక తోలటానికి ఉపయోగించి అటు ఉద్దండరాయనిపాలెం వైపు గుంటూరు జిల్లా వైపున ఆ వ్యవహారం నడుపుకుంటూ ఈ రోజున వరద వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి గొల్లపూడి దగ్గర ఇబ్రహీంపట్నం రేవులో, అటువైపున ఉద్దండరాయపాలెం అటువైపు ఆ రేవులో ఉపయోగించేటటువంటి పడవల్ని కిందకి తీసుకొని వచ్చి గొల్లపూడి దగ్గర ఆ రేవులో వాళ్ళు ప్లాస్టిక్ తాడుతో కట్టేసి ఆ రకంగా చేశారు అని అంటే ఇది క్లియర్ గా తెలిసిపోతా ఉంది. ప్రకాశం బ్యారేజ్ మీద ఇనుప బోట్లతోటి ఆ వరద కారణంగా దాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 54 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. కలకత్తాకు చెందిన కళాకారులచే భారీ గణేష్ విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ వినాయకుని తర్వాత 2వ అతిపెద్ద విగ్రహంగా నిలుస్తోంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు నిత్యాన్నదానంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ఛత్రపతి యువసేన కమిటీ. సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేటి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇందులో భాగంగా 2018లో ఛత్రపతి యువసేన కమిటీ సభ్యులందరూ కూర్చొని ఏదైతే పిఓపి విగ్రహాలను మనం పెట్టడం వల్ల కాలుష్యానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో వాటిని ఆఫ్ చేసి మట్టి విగ్రహాలు పెట్టాలి అనే సంకల్పం తీసుకోవడం జరిగింది. మట్టి విగ్రహాలు పెడదాం కరెక్టే, కాకపోతే ఇంత పెద్ద మట్టి విగ్రహాలు పెట్టినప్పుడు మంచి వస్తాయా రావా, వాటిలో ఉండేటువంటి మైనస్ పాయింట్ ని మేము అన్ని చూసుకొని వీటి కోసం ప్రత్యేకంగా కలకత్తా నుంచి కళాకారులను, గణపతి కళాకారులను పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అని చెప్పేసి వాళ్ళతో దగ్గరుండి మనం 36 అడుగుల భారీ గణనాథుని మనం మొదట ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఛత్రపతి యువసేన దగ్గర మనం ఎక్కడైతే గణపతిని ప్రతిష్ఠించుకొని పూజిస్తామో అక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జన కార్యక్రమాంతరం ఏదైతే భగవంతుడికి మనం యూజ్ చేసినటువంటి చెరువు మట్టి కావచ్చు, మనం రాజస్థాన్ మట్టి అని హైదరాబాద్ నుంచి తెప్పించడం జరుగుతుంది, ఆ మట్టి కావచ్చు, ఇవన్నీ మనకు సహజ సిద్ధంగా చెట్లు పెరగడానికి కానీ సారవంతమైన మట్టి కాబట్టి వాటిని తీసుకెళ్లి మన తులసి గద్దె దగ్గర కావచ్చు, పొలాల్లో కావచ్చు రైతులందరూ తీసుకెళ్లి వాళ్ళ పొలాల్లో చల్లుకుంటారు. చాలా సంతోషం వేస్తుంది ఇట్లాంటివి చూస్తే. 29 సంవత్సరాలుగా గణనాథుని సేవలో ఈ ఛత్రపతి యువసేన సభ్యులుగా మేము ఉండడము, ఆ భగవంతుని పూజించుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. కానీ 2018 సంవత్సరం నుంచి ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని పరిరక్షణ ధ్యేయంగా నాడు ఛత్రపతి యువసేన ఒక గట్టిగా సంకల్పం చేసుకొని అప్పటి నుంచి ఒక మట్టితోటి, ఈ వెదురు కర్రలతోటి, జనపనారతోటి మొదటగా 36 అడుగుల మహా గణపతిని మనం ఆ రోజున నిర్మించడం జరిగింది. తర్వాత ఒక్కొక్క సంవత్సరం పెంచుతూ దాదాపుగా ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో 54 అడుగుల మహాగణపతిని మనం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరిస్తున్నారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. విజయవాడలో అకాల వర్షాలకు అక్కడున్న కాలనీలు మొత్తం వరద బురదమయమయ్యాయన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారన్నారు. కొండ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు, పోలీస్ డిపార్ట్మెంట్ సైతం విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి
ప్రజలకందరూ కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలి అని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండో వైపు దాతల నుంచి సహకారం కోరుతూ మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు అందరం కూడా మనవంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగానే ఉద్దేశంతోనే విజయవాడ నగరంలో అకాల వర్షాలకు అక్కడ ఉన్న ఖాళీలు అంతా ఇల్లులన్నీ కూడా వరదమయం, భూతమయం కావడం, వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి, బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకందరూ కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలి అని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండో వైపు దాతల నుంచి సహకారం కోరుతూ మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు అందరం కూడా మనవంతు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.